రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఈ పాట తెలవనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఖరికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు సైతం ఈ పాటకు స్టెప్పులేసారు. అగో అంత రేంజ్‌కి పోయింది ఈ పాట క్రేజు. ఈ పాట చేసింది ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టరో గాదు. ఓ మారుమూల ఊరు నుంచొచ్చిన రాము రాథోడ్ అనే ఒక మామూలు వ్యక్తి. తన టాలెంట్‌ని నమ్ముకొని పట్నం పోతేనే జీవితం మారుతదనుకున్నోళ్ళ భ్రమలు ఈ ఒక్క పాటతోనే సెట్ చేసి పారేసిండు. ఊరు దాటకుండా కూడా దునియాని ఓ ఊపు ఊపేయొచ్చని నిరూపించిండు రాము రాథోడు. అయితే ఈ పాట గురించి ఖర్చు గట్టిగానే చేసిరంట గాని వాళ్ళు అనుకున్న దానికంటే కాదు. అసలు ఊహించని దానికంటే ఎక్కువ పైసలు వచ్చినాయని ఖుద్దు ఆయననే ఓ ఇంటర్వ్యూలో చెప్పిండు. ఈ పాటకు ఏం తక్కువ కోటి దాకొచ్చిందట. కాకపోతే ఇది అందరికి వస్తాయని అయితే చెప్పలేము. ఏదో మా అదృష్టం కొద్ది అట్లా అయిపోయింది. ఎవరి లెక్క ఎట్లుంటుందో మనం ఎట్లా డిసైడ్ చేస్తామన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవల సూడి ఎప్పుడు ఎట్లా తిరుగుతుందో ఎవ్వలని చెప్పలేం. ప్రయత్నాలు చేసేట్లయితే తప్పు లేదు కదా. మనకున్న దాంట్లోనే ఎంత వీలైతే అంత చేసుకుంది మేలు. ఏమంటున్నా మరి మీ గోల్ రీచ్ కావాలంటే ఎవ్వల మాట వినకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోర్రి. తర్వాత సక్సెస్ దానంతట అదే వచ్చి మీ కాళ్ళని ముద్దాడుతుంది. సరేనా? సరే కానీ అబ్బా మీరు నా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు? జర చేసుకోరు కదా. ఇంకా మంచి మంచి కంటెంట్ మాట్లాడుకుందాం. నేను గుర్తుపట్టిర్రా? నేను మీ ముచ్చట్లక్కనే.